కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ప్రభాస్తో చేసిన సలార్ సినిమాతో ఇండియా వైడ్గా ప్రేక్షకులు ఒక అటెన్షన్ని క్రియేట్ చేశాడు. భారీ సినిమాలు తీయటంలో ప్రశాంత్ నీల్ సిద్ధహస్తుడు అనే ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అలాంటి ప్రశాంత్ నీల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను పెట్టి డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి ప్రేరు ప్రభంజనాన్ని క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ గత కొన్ని రోజుల నుంచి సక్సెస్ను సాధించినప్పటికీ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ను సాధించలేకపోతున్నాడు. వార్ 2 సినిమాతో ఒక ఫ్లాప్ను తన ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ సినిమా మీదనే భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. దానికోసమే తన లుక్ మొత్తాన్ని చేంజ్ చేశాడు. ప్రశాంత్ నీల్ ఏది చెప్తే అది చేస్తున్నాడట. ఇక సినిమా సక్సెస్ అవడమే తనకు ముఖ్యం అంటూ ప్రశాంత్ నీల్ దగ్గర చెబుతున్నాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా 2000 కోట్ల పైన కలెక్షన్స్ని రాబట్టాలనే టార్గెట్తో అటు ప్రశాంత్ నీల్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ని షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఫైట్లో జూనియర్ ఎన్టీఆర్ తన నట స్వరూపాన్ని చూపించబోతున్నారట. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్లో ప్రళయకాల రుద్రుడిగా కనిపించబోతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులందరినీ మెప్పించి మంచి విజయాలుగా నిలిచాయి. కాబట్టి ఈ సినిమాలో సైతం తన పూర్తి స్థాయి యాక్షన్ని బయటకు తీసి సినిమాలో భారీ ఎలివేషన్స్ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి, ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ను ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి చూపిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.